గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మంచి మనస్తత్వం, ఎటువంటి కష్టాన్నైనా భరించి కష్టాన్ని నుంచి బయటపడే అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మంచి పనులు చేస్తారు. అందరి చేత మంచి పేరు ప్రఖ్యాతం పొందగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. మీలో మంచి మార్పు అయితే రాబోతుందని చెప్పొచ్చు. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చినా తీసుకోవడం, మీ జీవితంలో దాన్ని మార్పుగా అమలుపరచడం, తద్వారా మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు అయితే ఈ నెలలో తీసుకుంటారని చెప్పొచ్చు. అయితే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి, అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. తద్వారా మీరు సమస్యలు ఎదుర్కొంటారు, వివాదాల్లో చిక్కుపడతారని చెప్పొచ్చు. ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పనిని ఖచ్చితంగా ఏదో రకంగా పూర్తి చేస్తారని చెప్పొచ్చు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి బయటపడేటటువంటి మార్గాలు మీకు రాబోతున్నాయి. తెలివిగా మాట్లాడతారు, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. మీ మాట తీరు వాళ్ళు అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. ఈ నెల ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. గతంలో ఏవైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో వాటికి సరైన పరిష్కారాన్ని ఈ నెలలో వెళ్ళకపోతున్నారు. అలాగే విద్యార్థులు కూడా నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించడం, ప్రయోగాలు చేయడంతో పాటుగా ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే పెద్దలు చెప్పిన మాటలు వినడంతో పాటుగా మంచి నడవడిక, ఆలోచనలు కనపడుతున్నాయి. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. ప్రపంచంలో ఉండే మార్పులను అనుసరించి మీ జీవితంలో మలుపులు తెచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి మార్గాలను అన్వేషించుకుని డబ్బులు సంపాదించడానికి ఎక్కువ తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి, కావలసిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసుకోవడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేసుకోవడానికి, అలాగే భోగపరమైన వస్తువులు కొనడానికి ఎక్కువ తాపత్రయపడతారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, సంతానం కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు. విందు వినోదాలకి, విలాసాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, ప్రయాణాలకి, సరదాలకి, సంతోషాలకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, శుభకార్యాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు, వాహనాలు కొనడానికి, వాహనాలు మార్చడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొత్త జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైన వస్తువులు అయితే కొనుగోలు చేసుకోండి. ఏదో ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా మాత్రం డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే తర్వాత రోజుల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవడం, అంటే ఇల్లు కట్టడానికి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, వ్యాపారాలు పెట్టడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి మీకు అప్పులు పుడతాయి. అంటే బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. అలాగే గతంలో చేసిన అప్పులు తీర్చడానికి కూడా మంచి అవకాశాలు రావడము, ఆదాయం మిగలడము, ఏదో మెచ్యూరిటీ లేదా ఎందుకంటే దాచిన ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అవ్వడాలు, ఇలాగ ఏదో రకంగా డబ్బులు చేతికి అంది మీరు రుణాలు కూడా తీర్చగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కష్టపడిన దానికి దగ్గర ప్రతిఫలం కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. అయితే స్థాన బదిలీల విషయంలో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, పని పంచుకోగలుగుతారు. మీ పనితీరు అధికారులకు నచ్చి మీకు చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో వివాదాలు కానీ అన్ని పరిష్కారాలు అవుతాయి. ముఖ్యంగా కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, ప్రేమించిన వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, వివాహం అవ్వకపోయినా అలాంటి కోరికలన్నీ నెరవేరుతాయి. శారీరక భోగానికి లేదా కామపరమైన కోరికలకి, శారీరక సౌఖ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వివాహేతర సంబంధాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. లైఫ్ స్టైల్లో ప్రాబ్లం అంటే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల, అంటే సమయానికి తినకపోవడం, అలాగే రాత్రి తొందరగా పడుకోకపోవడం, రాత్రి అంతా నిద్ర ఫోన్లు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం, వీటి వల్ల నిద్ర సరిపోక తర్వాత రోజు టెన్షన్లు, ఒత్తిళ్లు పెరగడం, సమయం సరిపోకపోవడం, అలాగే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినడం, అలాగే ఈ అనవసరమైనటువంటి అంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తక్కువగా తినడం, ఇలా వీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మార్పులు చేర్పులు చేసుకోండి. మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోండి. రోజు వ్యాయామం 1 అరగంట అయినా చేయండి.
తద్వారా మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. లేదంటే ఈ నెలలో శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పనులకి ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి, ధూమపాన వ్యసన పనులు కూడా. కాబట్టి వాటిని పూర్తిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బెట్టింగ్ల జోలికి, స్కామ్ల జోలికి, జోదం ప్రక్రియల జోలికి అసలు వెళ్ళకూడదు. అలాగే షేర్లు, ట్రేడింగ్లు డబ్బులు పెట్టుబడులు పెట్టే మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టుబడులన్నీ నష్టపోతారు. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ యోగించట్లేదు అనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళితే మీకు సక్సెస్ అవుతారు. అది దీనికనే కాదు, ఉద్యోగానికి, వివాహానికి, సంతానానికి ఏ సమస్య ఉన్నా సరే జాతకంలో ఉండే గ్రహాలు, దశలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తూ ఉంటాం. తద్వారా ఇబ్బంది పడకుండా మీరు ఎదుగుతారు, పెట్టిన పెట్టుబడులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి జాగ్రత్త. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క పాలసీలు ఉంటాయో, అంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ, అలాంటి పాలసీలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. బంగారం మీద, లేకపోతే భూముల మీద, గృహాల మీద పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. అలాగే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు యోగ్యతలు, వీసాలు మంజూరు అవడాలు, అక్కామాలు, పర్మిషన్లతో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు చేసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహం కొనుగోలు చేయడానికి అవకాశాలు, గృహ మార్పులు అనుకూలిస్తున్నాయి. విదేశాలు వెళ్లాలనుకునే వారికి వీసాలు మంజూరు అవుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు, కొంచెం వివాహాలు కొంచెం ఊగిసలాడుతూ ఉన్నా కూడా చివరికి ఎట్టకేలకు వివాహం కుదిరే అవకాశం కనపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆలయ దర్శనాలు చేస్తారు, భక్తి తత్వం బాగా పెరగబోతుందని చెప్పొచ్చు. అయితే విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవడానికి కొంచెం ఆలస్యంగా కనపడుతుంది, కానీ కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లో మీ పెళ్లి గురించి, వివాహం గురించి చెప్పి ఒప్పించుకోగలుగుతారు ప్రేమికులు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల మీలో తెలియనటువంటి ఎనర్జీ, తెలియనటువంటి కాన్ఫిడెన్స్ పుడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు తెచ్చుకోండి. రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్ పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాంట్రాక్టులు, పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ప్రాజెక్టులు, సినిమాలు విజయవంతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడము, అండర్స్టాండింగ్ తోటి ఉంటారని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండే చిన్న చిన్న సమస్యలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, కుటుంబ సభ్యులతోటి ఆస్తి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. ఎప్పుడు ఏదో ఒక కొత్తది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి సమస్యని ఓర్పుతోటి, సహనంతో బయటపడగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. డబ్బులు వృధా చేయకుండా ఉంటే ఈ నెలలో ఆదాయం కూడా బ్రహ్మాండంగా మిగులుతుంది. మీకు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే మీరు చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. సమాజ సేవ బాగా చేయగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం తాపత్రయపడతారు. మీరు బాగా డబ్బులు ఖర్చు పెడతారు కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మంచి మంచి నిర్ణయాల్ని చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంత పనులు కానీ, ఆగిపోయిన పనులు కానీ ఎదరికి వెళతాయి. అన్ని జీవుల పట్ల ప్రేమ, జంతువులు పెంచాలని ఆసక్తి, మొక్కలు పెంచాలని ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయాల పట్ల ఆసక్తి, ఆర్గానిక్ ఫుడ్ తినాలనేటటువంటి ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఏ పనైనా సరే అర్థం చేసుకుని చాకచక్యంగా పనులు పూర్తి చేయడం వల్ల విజయం కనపడుతుందని చెప్పొచ్చు. భవిష్యత్తుని, దేశకాల పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీ యొక్క ఆదాయంలోనూ, పెట్టుబడుల్లోనూ మార్పు తీసుకురాగలుగుతారని చెప్పొచ్చు. సంపద పెరుగుతుంది. స్నేహితుల ద్వారా మంచి సహకారము, మంచి ఆలోచనలు మీకు లభిస్తాయి. మంచి మంచి వ్యవహారాల్లో స్నేహితులు మీకు చక్కగా సపోర్ట్ కూడా చేస్తారని చెప్పొచ్చు. అలాగే సభలు, సమావేశాల్లోనూ, మీటింగుల్లోనూ చక్కగా మాట్లాడగలిగి అందరినీ మెప్పించగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాకపోతే స్త్రీ పురుష కామ కోరికలు, వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే చోట, కాలేజీల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరుల కోసం బాగా కష్టపడతారని చెప్పొచ్చు. కొత్త వాళ్ళతో స్నేహం ఏర్పడిపోయే అవకాశం కనపడుతుంది. ప్రయాణాలు చేయగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంగా పూర్తవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న చిన్న చిన్న పనులన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అంటే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. విలువైనటువంటి పత్రాలు అందుకోవడం కానీ, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురగలడం కానీ, లావాదేవీలు జరగడం కానీ, మొండి బాకాయలు వసూలు అవడం కానీ, సమయాన్ని డబ్బులు చేతికి అందడం కానీ కనపడుతుంది. కొత్తగా ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయడానికి ఎక్కువగా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి. అయితే కొంతమంది మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వైద్యాన్ని మార్చడం వల్ల, వైద్యుల్ని మార్చడం వల్ల ఆరోగ్యం బాగుపడబోతోంది. కాబట్టి మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి ఆటంకాలు ఎదురైనా కూడా చివరికి అవి మీకు సాధించగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అలాగే స్వీట్ షాపులు, నర్సరీలు, పూల మొక్కలు, అలాగే కొత్తగా వ్యాపారాలు చేసేవాళ్ళు అందరికీ లాభాలు ఉన్నాయి. కొత్తగా ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటే పర్మిషన్లు, లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పనిని ఆ సమయాన్ని చేసుకున్నట్లయితే, అంటే
ఒక టైం టేబుల్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా వాయిదా వేయకుండా పనులు పూర్తి చేస్తున్నట్లయితే మీకు ఈ నెలలో ఎక్కువ పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. అలాగే లగ్జరీ లైఫ్ను బాగా అనుభవించగలుగుతారు. విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కాలేజీలో లెక్చర్లు చెప్పినటువంటి పాఠాలు బాగా అర్థమవుతాయి. మంచి మార్కులు, ఉత్తీర్ణత సాధించుకోగలుగుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి విజయాలు కనపడుతున్నాయి. విదేశీ విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన మార్పులు, స్థాన చలనాలు అనుకూలంగా కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, కీలక వ్యవహారాల్లో మంచి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ నిలకడ కనపడుతోంది. ఉద్యోగంలో ఎదురైన ఆటంకాలన్నీ తగ్గుతాయి. ఉద్యోగంలో మీదే పైచేగా కనపడుతోంది. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగగలుగుతారు. అత్తమామలకి సేవ చేయగలుగుతారు. భర్తతో ప్రేమను పొందగలుగుతారు. వ్యాపారంలో విజయాన్ని పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసే చోట అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చిన్న చిన్న పెట్టుబడులే మీకు పెద్ద లాభాన్ని కలగజేస్తున్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టగలుగుతారు. గృహ నిర్మాణ పరమైనటువంటి వస్తువులు అమ్మే వాళ్ళందరికీ లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆటోమొబైల్ రంగాల వరకు కూడా ఎక్కువ లాభాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మే వారికి, బట్టల వ్యాపారస్తులకి, ఆహార పరిశ్రమల వారికి కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచే ఓ పావు గంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీ చేత్తో మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు ఆ ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది ఈ నెలలో అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, వేడకళ్ళలో రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.